హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరికీ. ఇలా అయితే ఈ లంగా అనేది ఆదికి తీసుకొని ఈ ఆది లంగాతో ఈ శారీ అయితే తెచ్చుకున్నారు. ఈ శారీతో ఇలా లంగా అనేది ప్రిపేర్ చేస్తామండి మనం, లెహంగా అనేది. దీనికి ఇది లైనింగు, అలాగే ఈ శారీ క్లాత్లోనే ఇలా బ్లౌజ్ అయితే స్టిచ్ చేయమని చెప్పారు. ఇలా అయితే బ్యాక్ పార్టు, ఇలా ఫ్రంట్ పార్ట్ అనేది. ఇప్పుడు మనం కుట్టబోయే బ్లౌజ్కి ఏంటంటే బ్యాక్ సైడు హుక్లు అనేది పెట్టమని చెప్పారు. ఫస్ట్ అయితే లంగా అయితే చూసేద్దాం మనం ఎలా అనేది. ఇలా నడుముకి పట్టీ అనేది అయితే ఇలా ఇమ్మని చెప్పారు. నడుము దగ్గర మనకి శారీలో 2 బార్డర్స్ వస్తాయి కదా, అలాగే ఈ చిన్న బార్డర్ అనేది ఇలా పట్టీ అయితే పెట్టుకోవడం కోసం కట్ చేసి పెట్టాను. దానికి లైనింగ్ పీస్ ఇది. ఇప్పుడైతే ఎలా లంగా అనేది స్టిచ్ చేసుకోవాలో చూసేద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే లైనింగ్ అనేది ఇలా పెట్టేసుకున్నాము. ఈ శారీ పొడవు మొత్తం లంగాకి అయితే సరిపోయింది. మనకి బార్డర్ మాత్రమే తనీగా కట్ చేసాము. ఇలా అనేది పెట్టేసుకోవాలి. ఇలా రెండింటిని లైనింగు మన మెయిన్ క్లాత్ ఇలా పెట్టేసుకొని ఈ ఫ్రిల్స్ అనేది ఇలా పెట్టుకోవాలి. మీకు అర్థం కాలేదంటే ఇలా అయినా సరే ఒక నీడిల్ అనేది తీసుకొని ఇలా అయినా సరే ఈ నీడిల్ సాయంతో ఉంది కదా, దీన్ని ఇలా ఈ ఫస్ట్ పెట్టిన ఈ ఫ్రిల్ లోపలికి ఈ సెకండ్ ఫ్రిల్ అనేది లోపల దాకా కుచ్చు అనేది పెట్టుకోవాలి. మళ్ళీ హాఫ్ అనేది కుట్టి ఈ ఫ్రిల్ పైన అనేది ఆపేసుకోవాలి. మన క్లాత్ ఎంత ఉంది అనే దాన్ని బట్టి మనకి కుచ్చిళ్ళు అనేది చిక్కగా వస్తాయి. ఇలా ఈ క్లాత్ని ఈ కుచ్చి లోపలికనే పంపించేసేయాలి. ఇప్పుడు మళ్ళీ స్టార్టింగ్ దగ్గర వరకు కుట్టి ఆపేసుకోవాలి. అంటే ఇంత గ్యాప్ ఉండగా ఆపేసుకోవాలి. ఇలాగే మన లంగా నడుము ఎంత ఉందో అంతవరకు ఫ్రిల్స్ అనేది పెట్టేసుకోవాలి. ఇలా అయితే ఫ్రిల్స్ చిక్కగా వస్తే లెహంగాకి చాలా బాగుంటుంది. ఇలా క్లాత్ మొత్తము లైనింగు మనకి లంగా క్లాత్ రెండు ఇలా కరెక్ట్గా సరిపోయేలాగా అయితే వచ్చేసేయాలి. మనం పట్టీకి పెట్టడం కోసం అనేసి క్లాత్ తీసుకున్నాం కదా, అంటే నడుము ఎంత ఉంది అనేది కొలత పెట్టి ఈ క్లాత్ అయితే తీసాను. ఒకసారి కొలత పెట్టేసుకోవాలి.
మనం పెట్టిన ఫ్రిల్స్ అనేది సరిపోయిందా లేదా అనేది ఇలా కొలత పెట్టి చూసుకోవాలి. కరెక్ట్గా అయితే వచ్చేసింది. ఈ కొంచెం ఎక్స్ట్రా ఎందుకు ఉంది అంటే ఇది మనం చివరన ఫోల్డింగ్ చేసుకోవడం కోసం ఈ కొంచెం అనేది ఎక్స్ట్రాగా ఉంది. ఫస్ట్ అయితే ఈ క్లాత్ని లైనింగ్ ఒకవైపు అనేది జాయింట్ చేసేస్తుంది. ఫస్ట్ అయితే ఈ లైనింగ్ క్లాత్కి మెయిన్ క్లాత్కి కలిపి ఒక జాయింట్ అయితే వేసేసుకున్నాము. ఇప్పుడు నేను చెప్పాను కదా సైడ్ అనేది మడిచి కుట్టుకోవడం కోసమని. ఇలా అయితే ఇలా ఒక ఫోల్డింగ్ వేసి ఇలా సెకండ్ ఫోల్డ్ వేసి ఇలా ఒక కుట్టు వేసుకొచ్చేసుకోవాలి. ఇప్పుడు లంగా కూడా చివరన ఇలా మడిచి కుట్టు అయితే వేసుకోవాలి. అంటే ఈ ఫ్రిల్స్ పెట్టాం కదా, ఈ ఫ్రిల్స్ పెట్టిన చివరి భాగం అయితే ఇలాగా లైనింగు లంగా క్లాత్ని కలిపి ఇలా కుట్టు వేసేసుకోవాలి. టూ సైడ్స్ ఇలాగే కుట్టు వేసుకోవాలి. చాలా ఈజీ అండి లెహంగా కుట్టుకోవడం అనేది. స్కిప్ చేయకుండా చూసారంటే మీకే ఈజీగా అయితే అర్థమవుతుంది. ఇప్పుడు ఫ్రిల్స్ అయితే అయిపోయాయి. ఇంకా మనం ఈ పట్టీ జాయింట్ అనేది వేసి ఒక జాయింట్ వేసామంటే అయిపోతుంది లెహంగా అనేది. చాలా ఈజీగా అయితే కుట్టు వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ లంగాని ఇలా రివర్స్ అనేది పెట్టుకోవాలి. ఇలా రివర్స్ పెట్టుకొని ఫస్ట్ ఈ లైనింగ్ వైపు జాయింట్ వేసుకోవాలి. ఇలా ఫ్రిల్స్ అన్నీ చక్కగా పెట్టేసుకుంటూ మొత్తం మనకి లంగాకి సరిపోయిందా లేదా ఇలా అయితే చూసేసుకొని ఒకసారి జాయింట్ వేసేసుకున్నాం. ఇలా జాయింట్ అయితే వేసేసుకోవాలి. ఫస్ట్ టైం చూస్తూ ఉన్న వాళ్ళైనా సరే కంప్లీట్గా చూశారు అంటే లెహంగా అనేది ఈజీగా కుట్టేసుకోవచ్చు ఫ్రెండ్స్. వీడియో స్కిప్ చేయకుండా చూస్తే చాలు మీకు బాగా అర్థమవుతుంది.
ఇప్పుడు ఇలా ఫ్రిల్స్ వైపు లైనింగ్ వచ్చేటట్టు కుట్టాం కదా. ఇప్పుడు మనకి పై భాగం అనేది ఇలా పెట్టేసుకునేసి ఇలా అనేది ఇలా పెట్టి కుట్టు అయితే వేసుకొని వచ్చేయాలి. మనం నడుము అనేది చివరి భాగం వరకు ఇలా పెట్టేసుకునేసి కుట్టు వేసుకొచ్చేసుకోవాలి. చివరిలో ఖచ్చితంగా స్టార్టింగ్ కానీ చివరిలో కానీ రఫ్ అనేది చేయాలి. రఫ్ చేసుకుంటే గట్టిగా అనేది కుట్లు ఊడిపోకుండా అయితే ఉంటాయి. ఎంత నీట్గా అయితే వచ్చేసింది. ఇలా అనేది కుట్టు వేసుకొని వచ్చేసుకున్నాము. ఇప్పుడు ఇలా చివరిని కూడా కుట్టు వేసుకున్నామంటే పట్టీ అనేది వెత్తుకొని ఉండకుండా నడుము దగ్గర అనేది సాఫ్ట్గా వేసుకున్నప్పుడు నీట్గా అయితే ఉంటుంది. ఇప్పుడు ఈ పట్టీ పైన అనేది ఈ చివరన ఒక కుట్టు వేసుకొని వచ్చామంటే ఈ చివరి భాగాన పట్టీ అనేది ఎత్తుగా లేసుకొని ఉండకుండా నడుము దగ్గర సాఫ్ట్గా అయితే నీట్గా ఉంటుంది. లంగా వేసుకున్నప్పుడు ఇలా అయితే ఒక కుట్టు వేసుకొని వచ్చేస్తాం. ఇద్దరు లేసేసాను కుడుతున్నాను నాన్న. హాయ్ చెప్పు. కార్తీక్ అయితే హాయ్ చెప్తున్నాడు. చెప్పు నాన్న. సరే వెళ్ళి పాస్ పోసుకురా పొన్నాను. ఇప్పుడు ఇలా చివరి భాగన రఫ్ చేసి కుట్టు అయితే వేసేసుకున్నాము. ఇక ఫైనల్ అయితే వచ్చేస్తుంది లంగాకి. ఇలా లంగాని ఇలా హాఫ్గా ఫోల్డ్ చేసి కుట్టు వేసుకొచ్చేసుకోవాలి. మనకి ఓపెన్ అనేది ఎంత కావాలి అని అంత ఉండించుకొని కూరవాని ఫోల్డ్ చేసేసుకున్నాం. చిన్నపిల్లలు అయితే కొంచెం ఇక్కడ వరకు అయితే ఒక 3 ఇంచెస్ అలా పెట్టుకుంటారు ఓపెన్ అనేది. పెద్దవాళ్ళకి లెహంగా కనుక మనకి ఈ పట్టీ వరకు అనేది చాలు.
వాటర్ ఇచ్చానా కన్నయ్య? సరే ఇచ్చేసానా. ఫ్రిడ్జ్లో ఉన్నాయి చూడు. డోర్ తీయ, డోర్ తీ. బాటిల్ ఎక్కడ? మామూలు వాటర్ ఇచ్చానా? అంత కూలింగ్ తాగకూడదు. అంత కూలింగ్ తాగకూడదు నాన్న. ఇంత పోసుకొని ఇప్పుడు తాగు. ఇప్పుడు ఇలా జాయింట్ వేసేసుకోవాలి. ఫస్ట్ మెయిన్ క్లాత్కి జాయింట్ వేసుకోవాలి. ఫోన్ ఇస్తాను, అయిపోయింది వీడియో అయిపోయి ఇస్తాను. ఏం చూస్తావు? ఏం చూస్తావు ఫోన్లో? ఇది అయిపోయి ఇస్తా. జాయింట్ అయితే వేసేసుకున్నాము ఈ లంగాకి అనేది. ఇప్పుడు లైనింగ్కి మళ్ళీ స్టార్టింగ్ నుంచి కుట్టుకొని రావాలి. కొంచెం రఫ్ అనేది చేసుకోవాలి. ఇలా అయితే జాయింట్ వేసేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ క్లాత్కి అయిపోయింది కదా. ఇప్పుడు లైనింగ్కి జాయింట్ వేసుకోవాలి. క్లాత్ని ఇలా సైడ్ పెట్టేసుకుని ఇప్పుడు దీన్ని ఇలా పెట్టుకోవాలి. ఇలా అయితే కుట్టు వేసుకొచ్చేసుకోవాలి లైనింగ్కి. ఇలా చివరి వరకు కుట్టు వేసి జాయింట్ చేసేసుకోవాలి. అయిపోతుంది. అవును, ఇలా చివరి వరకు కుట్టు వేసుకొచ్చేసుకోవాలి. ఇలా 2 కుట్లు వేసేసుకున్నామంటే గట్టిగా అయితే ఉంటాయి. ఇప్పుడైతే మనం ఇలా తిప్పిచ్చేసుకున్నాము. ఇది ఎంత నీట్గా అయితే మనం పట్టీ వేసేసుకున్నాం. అలాగే ఫ్రిల్స్ నీట్గా అయితే వచ్చేసింది కదా అయినా. ఇప్పుడు థ్రెడ్ అనేది ఎక్కిచ్చేస్తున్నాం. పావడాకి ఎంత థ్రెడ్ అనేది కావాలి అంత తీసుకొని కొంచెం ఎక్స్ట్రా అనేది ఫ్రిల్స్ వేసుకోవడానికి కావాలి కదా, అందుకని ఇంత అయితే ఎక్కువ వేసాను. ఉంది లేదన్న. ఇప్పుడు ఈ థ్రెడ్ని ఇలా ఈ పిన్ని సాయంతో అయితే ఈ పిన్నుతో ఇలా థ్రెడ్ ఇందులోకి ఎక్కించేసుకొని
ఉన్నీలే కన్నయ్య. ఇలా అయితే మనం హోల్ అనేది ఇచ్చాం కదా ఈ లంగాకి, ఇలా ఎక్కించేసుకోవాలి. ఇలా అయితే మొత్తం థ్రెడ్ అనేది ఎక్కించేసుకోవాలి. ఇలా ఎక్కించేసిన థ్రెడ్స్కి ఒక హ్యాంగిల్స్ అనేది కుట్టేసుకుందాం. చెప్పు ఇక్కడ పెట్టేసి అలా చేతులు కావాలా చూడు. అవునన్న. ఇలా అయితే ఒక 3 స్టెప్స్ అనేది పెట్టేసుకుందాము. ఇలా మడత వేసుకునేసి ఇలా ఈ థ్రెడ్ పెట్టి ఇలా అయితే సమోసా లాగా వేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ సమోసాలే కన్నయ్య. ఇలా అయితే రఫ్ చేసి ఇలా కుట్టు వేసుకోవాలి. చాలా ఇలా రివర్స్ చేసుకున్నామంటే చూడండి ఎంత పఫీగా నీట్గా ఉంది కదా. ఇలాగే ఈ 3 అనేది పెట్టేసుకుందాం. చూసాను నేను. సెకండ్ది కూడా ఇలాగే పెట్టేసుకున్నా. చాలా బాగుంది నాన్న. తర్వాత థర్డ్ కూడా ఇలాగే పెట్టేసుకోవాలి. ఇలా ఫస్ట్ సెకండ్ కుట్టాం కదా, థర్డ్ది కూడా ఇలా కొంచెం గ్యాప్ అనేది ఇచ్చి ఇలా పెట్టేసి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా కుట్టు అయితే వేసుకొని వచ్చేసేయాలి. ఇలా వేసి ఇలా రివర్స్ చేసామంటే చూడండి ఎంత చక్కగా హ్యాంగిల్స్ అయితే ప్రిపేర్ అయిపోయాయి. ఇలా ఉంది కదా లెహెంగా అనేది. ఈ లెహెంగాకి ఇలా అయితే హ్యాంగర్స్ అనేది సెట్ చేసేస్తున్నాం. ఇలా సైడ్ అనేది బాగున్నాయి కదా. ఇంకో వైపు కూడా ఇలాగే కుట్టేసుకున్నాం. ఫ్రిల్స్ అనేది నీట్గా వచ్చేసాయి. ఈ హ్యాంగర్స్ కూడా చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇలా అయితే లెహెంగా అనేది చాలా ఈజీగా అయితే స్టిచ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. వీడియో అనేది స్కిప్ చేయకుండా చూశారు అంటే ఒక 50 మినిట్స్లో మనం లెహెంగా అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు. నా ఛానల్ సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్ ఫ్రెండ్స్. ఇవాళకైతే లెహెంగా స్టిచ్చింగ్ అనేది చూసేద్దామండి. చాలా ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్ వీడియోలో బ్లౌజ్ అనేది బ్యాక్ హుక్స్లు, కోట్ నెక్ అనేది చూసేద్దాం.